వెల్కమ్ టు నవత టీవీ. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్లో నియోజకవర్గ మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశానికి పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డితో పాటు శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ కార్మికుల గురించి, కార్మిక శాఖ గురించి చక్కగా ఉపన్యాసించారు. అలాగే సమావేశంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తాను అనుక్షణం అనునిత్యం కార్మికుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందాలు ఖరారు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ టీయు సంఘం జిల్లా అధ్యక్షులు శివశంకర్, రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్ర భిక్షపతి, ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, పరమేష్ యాదవ్, పృథ్వీరాజ్, అఫ్జల్, వివిధ పరిశ్రమల కార్మిక సంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు, హోటల్ వర్కర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అన్న కొద్దిగా లేడీస్ ఉన్నారు, కొద్దిగా వెనక అన్న కొద్దిగా సైడ్కి ఉన్నాను అన్న. నరాల బిడువు, కరాల తత్వ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో పనిలో కార్ఖానాల్లో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్ర భూతముల కోరలతోనే కార్మిక వీరుడ కన్నుల నిండా కనకన మండే కలగల తొలిగే విలాసాలకు, విషాదాలకు ఖరీదు కట్టే శరాబు లేడని శ్రీ మన కార్మిక లోకానికి ఇచ్చినటువంటి కొటేషన్ మరి యొక్క కార్యక్రమం గురించి అన్నగారు కూడా మైపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. హాస్పిటల్ తెచ్చి తీర్థాన్ని మీకు మాటిస్తాను సోదరులారా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పిఎఫ్ ఆఫీస్ ఉన్నది మన దగ్గర, కానీ సొంత బిల్డింగ్ లేదు. తప్పకుండా తొందరలోనే కేటీఆర్ గారి దృష్టి తీసుకెళ్లి ప్రపోజల్ పెట్టి ఒక 2-3 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని పిఎఫ్ బిల్డింగ్, సొంత బిల్డింగ్ నిర్మాణం చేసి మీకు అందిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ
మరి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చినటువంటి మా కార్మిక సోదరులందరికీ కూడా భారీ ఎత్తున ర్యాలీ ఇచ్చి కార్మికులు మరియు ఫ్యాక్టరీల దగ్గర వారి వారి చేతులైన జెండాలు ఎగరేసుకొని వచ్చినటువంటి పెద్దలందరికీ బొల్లారం చెందినటువంటి వరప్రసాద్ ప్రత్యేకంగా వచ్చి కార్మికులను తీసుకొచ్చినటువంటి మా వరప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా వివిధ నాయకులకు, ఎంపీలకు, జడ్పీటీసీలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమం ముగిస్తూ అందరూ భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం.